ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి అంశంపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠ అని ఎక్స్లో చేసిన పోస్టులో ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని దుయ్యబట్టారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడం అప్రజాస్వామికమని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు చిల్లర డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా గమనిస్తున్నారని, అక్రమ కేసులతో కేటీఆర్ బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు హరీష్ రావు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని దుయ్యబట్టారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడం అప్రజాస్వామికమని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు చిల్లర డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా గమనిస్తున్నారని, అక్రమ కేసులతో కేటీఆర్ బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు హరీష్ రావు.